హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మీర్ చౌక్లో అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇక గుల్జర్ హౌస్ మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. రాత్రిపూట ఈ ఏసీ షార్ట్ సర్క్యూట్ అవడంతో కూడా కంప్రెసర్ పెరగడంతో కూడా ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇక తేరుకునే లోపే దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా ఊపిరాడక చాలామంది మంటల్లో చిక్కున్నట్టు తెలుస్తోంది. మృతుల్లో 2 మహిళలు 2 చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆ ఘటనా స్థలంలో 3 మరణించి హాస్పిటల్లో ఒక 5 మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ప్రమాద సమయంలో 4 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. బిల్డింగ్ లోపల 30 మంది ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చందు, అయితే ఏదైనా హైదరాబాద్ పాత బస్తీలోని మీర్ చౌక్ సమీపంలో గుల్జారీ హౌస్ ఉంటుందో అది ఒక పెరల్ షాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దాంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొత్తం టోటల్ గా కూడా అక్కడ మంటలు అంటుకున్నట్టు తెలుస్తుంది. భారీ ఎత్తున మొత్తం టోటల్ గా పక్కపక్కలని షాపులు ఉండడం చేతన భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఈ ఉదయం 6 గంటలకు సంభవించిన అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం చేత స్థానికులు అయితే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉటావుటిన ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన వెంటనే డిఆర్ఎఫ్ బృందాలతో అక్కడ చేరుకున్న తర్వాత 10 ఫైర్ ఇంజన్లతో మొత్తం టోటల్ గా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దాంట్లో చిక్కుకున్నటువంటి ఒక 30 మంది దాంట్లోనే దట్టమైన పొగల కారణంగా ఒక 30 మంది అందులో చిక్కుకున్నట్టు అయితే 7-8 ఫ్యామిలీల వరకు అక్కడ ఉంటాయని కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ ఫ్యామిలీ అక్కడ ఉదయం 6 గంటల సమయంలో అయింది కాబట్టి ఇంకా నిద్రలోనే ఉన్నారు కాబట్టి రాత్రి సమయం ఉదయం తెలియలేదు కాబట్టి మొత్తం టోటల్ గా అక్కడ చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు బయటికి రావడానికి మొత్తం టోటల్ పొగలన్నీ దట్టంగా అలుముకున్న కారణంగా వాళ్ళు బయటికి రాలేకపోయారు. అందులోపలనే అయితే ఆ యొక్క వాళ్ళ శరీరాలు గిట్ట టోటల్ గా భారీగా గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే గాయపడ్డ వారిని ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు కూడా పంపించారు. మిగతా వారి పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. అందులోపల మొత్తం టోటల్ గా 9 మంది వరకు చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. దాంట్లో 3 మహిళలు 3 పురుషులు ఉన్నారు, మరియు ఇంకో 3 చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడ ఈ యొక్క 9 మంది అయితే మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మరి అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే సమీపంలో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో చాలా గాయాలతోనే ఉన్నటువంటి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు కాబట్టి అయితే అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా కొంత సీరియస్ గా ఉంది. ఇంకా కొంతమంది ఆ యొక్క బిల్డింగ్ లోపల దట్టమైన పొగలు ఉండడం చేత అక్కడ ఇంకా చిక్కుకున్నట్టు అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి అయితే ఇది మొత్తం టోటల్ గా ఈ యొక్క ప్రమాదం సంభవించడానికి ఏదైతే మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయో ఆ మంటలు వచ్చిన క్రమం లోపల అయితే అక్కడ ఉన్నటువంటి ఆ షాపులకు ఉన్నటువంటి ఏసీ ఏదైతే ఉంటుందో ఆ ఏసీలో ఉన్న కంప్రెసర్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్రెసర్స్ కూడా పేలడం జరిగింది. ఆ పేలడం చేతనే మొత్తం టోటల్ గా ఒక్కసారిగా అయితే మంటలు వ్యాపించాయి. దట్టంగా పొగలు కూడా అలుముకున్న చేత అక్కడ ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతున్న క్రమం లోపల అయితే మొత్తం టోటల్ గా చూసుకుంటే అయితే అక్కడ సంఘటన స్థలానికి పోలీసులు కూడా చేరుకుని లోకల్ నాయకులు కూడా అక్కడ చేరుకుని అయితే వాళ్ళ కుటుంబాలని పరామర్శిస్తారు. ఏ విధంగా అయింది సంఘటన, అయితే ప్రాథమికంగా ఇది షార్ట్ సర్క్యూట్ కారణమా లేకుంటే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణం లోపల కూడా మొత్తం టోటల్ గా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి పూర్తి వివరాలు మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలిసే యోచనలో ఉన్నారు. కాబట్టి ఫైర్ సిబ్బంది అయితే మొత్తం టోటల్ గా మండలం అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మృతుల సంఖ్య అయితే ఇంకా పెరిగే ఉంది జిత్తెందు. ప్రవీణ్, అంటే మృతుల సంఖ్య 8 మంది అంటున్నారు, 9 మంది అంటున్నారు. ప్రస్తుతం దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది భవనంలోనే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడారా? 3 స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. 5 చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయినట్టు తెలుస్తోంది. ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? స్థానికులు కూడా అదే చెప్తున్నారు. స్పాట్ లో అక్కడ అయితే ఆ యొక్క పొగ వలన ఊపిరాడక అక్కడే స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు అక్కడ స్థానికులు చెప్తున్నారు. 3 స్పాట్ లోనే అక్కడే చనిపోయారు. మరి యొక్క 5 మందిని హాస్పిటల్కి తరలిస్తుండగా చికిత్స పొందుతూ 5 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఏదైతే వివిధ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటళ్లకు కూడా ఎవరైతే వీళ్ళు గాయపడిన వాళ్ళు ఉంటారో క్షతగాతులను అక్కడ తరలించడం జరిగింది. కాబట్టి వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. పక్కా సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికీ 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా పక్క సమాచారం కూడా అయితే రావాల్సి ఉంది. పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ యొక్క సంఘటన స్థలంపై జరిగిన ప్రమాదం పైన అయితే ఆరా తీస్తున్నారు. ఏ విధంగా జరిగిందని స్థానికంగా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారు, ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు, ఇంకా లోపల ఇంకెవరైనా ఉన్నారా, ఒకవేళ ఉంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనే కోణం లోపల కూడా పోలీసు అంటే ఈ యొక్క డిఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ యొక్క టోటల్ ని అయితే ఫైర్ సిబ్బంది కంట్రోల్లోకి అయితే ఇప్పుడు వచ్చిందనే చెప్పాలి.
ప్రవీణ్, గాయపడిన వారిని సమీప హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళకి వైద్యం ఎలా కొనసాగుతుంది? అదేవిధంగా ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నట్టు తెలుస్తోంది. బాధితుల్ని అక్కడ పరామర్శించడం జరిగిందా? అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా ఎక్స్గ్రేషియా అదేమన్నా ప్రభుత్వం నుంచి ప్రకటించడం జరిగిందా? ఇప్పుడే కిషన్ రెడ్డి కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి చేరుకోవడం, కేంద్ర మంత్రి చేరుకోవడంతో అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఏదైతే ఈ క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్లో వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని కూడా అయితే ప్రభుత్వ అక్కడ ఏదైతే హాస్పిటల్లో ఉన్నారో హాస్పిటల్ సిబ్బందికి, హాస్పిటల్ డాక్టర్స్ కి తెలియజేయడం జరిగింది. అయితే మెరుగైన వైద్యం అందించాలని. అయితే సంఘటన ఎలా జరిగిందనే కోణం లోపల ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంలో అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ చేరుకుంటున్నారు. మరికొద్దిమంది అధికారులు కూడా అక్కడ చేరుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇంకా కొంతమంది అక్కడ వెళ్తున్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా అక్కడ చేరుకొని వాళ్ళని అయితే పరామర్శించడానికి వెళ్తున్నారు. ఏ విధంగా సంఘటన జరిగింది, చాలా బాధాకరమైన సంఘటన అంటూ కూడా కిషన్ రెడ్డి తెలియజేయడం జరిగింది.